హాయ్! హలో! అందరికీ నమస్తే. సుపర్ణ లైఫ్ స్టైల్‌కి స్వాగతం. మనం ఈ మధ్య ఊరగాయ పచ్చళ్ళన్నీ పెట్టుకుంటూ అవే తినేస్తున్నాం కానీ, ఈ రోటి పచ్చళ్ళ జోలికి పోవట్లేదు కదా! కానీ ఈరోజు మనం ఈ స్పైసీ బెండకాయ చట్నీ కోసం బాండీలో ఒక 7, 8 ఎండుమిర్చి వేసి, దానిలోనే మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర కూడా వేసి, దించబోయే ముందు ఒక 4 వెల్లుల్లి రెమ్మలను వేసి, దీన్ని మిక్సీ జార్‌లోకి తీసేసుకుందాం. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి, బెండకాయ ముక్కల్ని అరంగుళం ముక్కలుగా కట్ చేసేసుకొని, వీటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నిదానంగా సిమ్‌లో ఉంచే బెండకాయలని వేయించుకోవాలండి. ఈ బెండకాయల్లో ఉండే జిగురు ఉంటుంది కదా! దాన్ని మ్యూకస్ అంటారు. ఆ మ్యూకస్ వల్ల మనకి గ్యాసు, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే బెండకాయలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది వెయిట్ లాస్‌కి, అలాగే జీర్ణశక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ముక్కలు తీసి ప్లేట్‌లో పెట్టుకున్న తర్వాత, అందులోనే ఒక టమోటా ఏసి మగ్గించుకొని, దానిలో చింతపండు ఒక 4 రెమ్మలు నీళ్ళలో నానబెట్టి ఉంచుకొని, ఇందులో వేసేస్తే ఆ నీళ్ళతో పాటు వేడికి అది కూడా కొంచెం పచ్చి వాసన పోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అందులో పసుపు, ఒక 4, 5 పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసి దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. ఈలోపు మనం మిక్సీలో వేసుకున్న ఎండుమిర్చిని పౌడర్ చేసుకుందాం. మనం ఈ పచ్చడి మొత్తానికి మెత్తగా ఏవి పేస్ట్ చేయకూడదండి. చక్కగా రోట్లో నూరితే ఎలా వస్తుందో అలా దంచుకున్నట్టుగా రావాలన్నమాట. ఇలా మిరపకాయలు దంచిన దాంట్లోనే ఈ టమోటా మగ్గించుకున్న దాన్ని కూడా వేసేసి, మళ్ళీ అలాగే ఒక్కసారి తిప్పుకోవాలి. ఎక్కువ నలగకుండా. తగినంత ఉప్పు వేసేసి, ఒకసారి మళ్ళీ మిక్సీ ఆన్ చేసేసి, కొంచెం నలగనిచ్చి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా! ఆ బెండకాయలు పూర్తిగా చల్లారాలి. అవి పూర్తిగా చల్లారిన వాటిని ఇందులో వేసేద్దాం. ఈ బెండకాయలు వేసిన తర్వాత కూడా ఎక్కువ తిప్పకూడదు. కొద్దిగా ప్రెస్ బటన్ మీద చేయి పెట్టి చిన్నగా 1, 2 సార్లు ప్రెస్ చేస్తే బెండకాయలు కొద్దిగా నలుగుతాయి. ఇంకా నలగలేదనుకోండి మళ్ళీ ఒక్కసారి ప్రెస్ చేద్దాం. ఈ బెండకాయల్ని వేడి నీళ్ళల్లో అంటే మరిగించి కషాయంలాగా తయారు చేసుకొని తాగితే ఫీవర్‌తో పాటు షుగరు, అలాగే బీపీ అవి కూడా బాగా కంట్రోల్‌లోకి వస్తాయండి. ఇవన్నీ ఆహార నిపుణులు చెప్పిన మాటలేనన్నమాట. దీనికోసం మనం ఇప్పుడు పోపు తయారు చేసుకుందాం. ఆయిల్ వేసి అందులో పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఇవి బాగా వేగుతూ ఉన్నప్పుడు 2 రెమ్మలు కరివేపాకును కూడా దూసి వేసేసి, అసలైన స్మెల్ కోసం ఇంగువ కూడా వేసేద్దాం. ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనిద్దాం. ఇది పూర్తిగా చల్లారకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం మిక్సీ పట్టుకున్న ఈ చట్నీ అంతా ఇందులోకి వేసేద్దాం. ఇప్పుడు మనం ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే కలుపుతూ కొంచెం టేస్ట్ చూసి ఉప్పు ఏదైనా తగ్గిందనుకోండి ఇప్పుడే కలిపేసుకోవచ్చు. కలిపేసి ఇలా నూనెలో వేడి బాండీలో కలపటం వల్ల ఈ చట్నీ అనేది ఒక 2 రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇది దోసల్లో కూడా చాలా బాగుంది. అలాగే చపాతీ మీద దీన్ని స్ప్రెడ్ చేసి రోల్ చేసుకొని తింటే భలే టేస్టీగా ఉంది. ఇది రైస్‌లో చెప్పనే అక్కర్లేదు. దీన్ని టేస్ట్ చేద్దామా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే బెల్ బటన్ నొక్కితే నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. దీన్ని రైస్‌లో వేసుకొని కలిపి తిన్నామంటే దీని టేస్టే వేరు. దీని ముందు పప్పు, కూర ఎందుకు చెప్పండి దండగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.